నమస్కారం సార్. ఇప్పుడు ఫస్ట్ 9 తారీఖు వచ్చినప్పుడు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రాంతంలో విజయోత్సవాలు చేసుకునేది కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము తెచ్చేసినాం ఇచ్చేసినామని చెప్పేసి తెచ్చారు. దాని తర్వాత కూడా జేఏసీలో ఏర్పడింది జానారెడ్డి గారు ముఖ్య నాయకులు మీ కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కలిపి తీసుకొచ్చినట్టు మీరు అంతర్భాగం కాంగ్రెస్ పార్టీ అనేది జేఏసీలో అంతర్భాగం. మీరు అంతర్భాగం నిర్ణయాల్లో కూడా ఈ నిర్ణయం తీసుకుంది 28th గానీ అప్పుడున్నది 18th గానీ నిర్ణయం తీసుకున్న దాంట్లో ముఖ్య పాత్ర కాంగ్రెస్ పార్టీ వహించి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరో మిగతా వాళ్ళు తీసుకోలేదు. మీరే ఇక్కడ నిర్ణయం తీసుకుని బయటకెళ్లి మీరే వేదం మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిత్తశుద్ధి మీరు అంటున్నారు, మీరు అన్ని ప్రాంతాల యొక్క నాయకులను ఒప్పించాలి అంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఏ ప్రాంతం వాళ్ళని పిలిచి మాట్లాడిందా? పోని ఆంధ్ర ప్రాంత సీమాంధ్ర ప్రాంతం వాళ్ళని పిలిచి మాట్లాడిందా? లేకుంటే మీ అందరిని పిలిచి మాట్లాడిందా? ప్రతిసారి ఏమైతుంది, మీ అధికార ప్రతినిధులు అక్కడ ఒక స్టేట్మెంట్ చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఆ స్టేట్మెంట్ కు ఒక రోజు ఒక్కో రకంగా ఇంకో ఆయన, అదే రోజు ఆయన రాడు ఇంకో ఆయన వస్తుంటాడు. దీనివల్ల ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో గానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో తెలుగు వారికి ఏ విధమైనటువంటి సందేశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అధిష్టానం అనేది ఒక క్లారిటీగా చెప్పాల్సిన పరిస్థితి ఉందా? మీరేమని చెప్పగలుగుతారా? మనం హైదరాబాద్ లో కూర్చొని మనం ఏమనుకుంటున్నామంటే కేంద్రంలో ఏ విధమైనటువంటి వర్కౌట్ జరుగుతలేదని అనుకుంటున్నాం. అది తప్పది. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేవాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఏమిటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి మనం ఏదో నెగోషియేట్ చేసుకొని కొంచెం లాభకరమైనటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఏమైనప్పటికీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే జేఏసీలో మా కాంగ్రెస్ నేతలు తీసుకున్న నిర్ణయం అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ యొక్క దాంట్లో ఏమాత్రం కూడా భాగస్తులు కాదు. కాబట్టి ఇది మేము ఇండివిజువల్స్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దటం ఏమైనప్పటికీ ఒకటి ఏమిటంటే మమ్మల్ని కానీ తప్పు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వర్క్ టుగెదర్ and not to put complete pressure on Congress High Command, and we will put pressure on Congress High Command, but not with deadlines. గోవర్ధన్ గారు మాతో చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఢిల్లీలో మన ప్రతినిధి అరుణ అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని వివరించడానికి అందుబాటులోకి వచ్చారు. అరుణ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏమిటి? నిన్న సాయంత్రం హుటాహుటిని వెనక్కి వచ్చేసినటువంటి జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళు ఉదయం బయలుదేరారు. మాకు పిలుపు వచ్చింది అని చెప్పి వచ్చారు. అక్కడ ఎవరితో మాట్లాడారు, వారికి ఏం చెప్పారు, వారికి ఏం చెప్పారు? నిన్నైతే వారందరూ మొన్న పొద్దుపోయే వరకు మేము అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతో మాట్లాడాము, ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని మేము వివరించి చెప్పామని అన్నారు. ఇవాళ మళ్లీ కొత్తగా వీళ్ళ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి అందినటువంటి సమాచారం ఏమిటి? అక్కడి నుంచి కాంగ్రెస్ అధిష్టానం నుంచి వీరికి వచ్చినటువంటి సంకేతం గాని సందేశం గాని ఏమిటి? పరకాల గారు, ఈ రోజు పొద్దున్న నుంచి వీళ్ళు ఇక్కడికి వస్తారనే అంశాన్ని సంబంధించి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా ఛానల్స్ కూడా ఇదే మెసేజ్ ని కన్వే చేశాయి. సో ఎర్లీ మార్నింగ్ నేను ఒకసారి వీరప్ప మొయిలీతో మాట్లాడాను. ఇట్లా ఇద్దరు కూడా దామోదర్ రెడ్డి తర్వాత జానారెడ్డి ఇద్దరు కూడా ఢిల్లీ వస్తున్నారు, మీరు నిన్న ఢిల్లీకి డెలిగేషన్స్ గా రావద్దు అని చెప్పినప్పటికీ ఈ ఇద్దరు నాయకులు వస్తున్నారు. అంతేకాదు మీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో అపాయింట్మెంట్ ఉందని చెప్తున్నారు. సో వీళ్ళకి అపాయింట్మెంట్ ఉందా అని ఆయనకు ఫస్ట్ కాల్ అరౌండ్ 7:30 in the morning నేను చేశాను. దానికే వీరప్ప మొయిలీ గారు చెప్పడం ఏంటంటే మేము ఎవరిని కూడా ఢిల్లీకి రావద్దని చెప్పాము, అయినా కానీ వాళ్ళు వస్తున్నారని నేను అన్నప్పుడు ఆయన అన్నమాట ఒకటే, మరి సోనియా గాంధీతో వాళ్ళ అపాయింట్మెంట్ ఉందా అని అడిగినప్పుడు ఆయన అన్నమాట ఒకటే, ఐ డోంట్ నో, అట్లాంటి అపాయింట్మెంట్లు ఏంటి ఉన్న సంగతి నాకు తెలియదు అన్నారు. ఆయన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆయనకు తెలియకుండా ఎటువంటి అంశాలు ఉండవు. సో అపాయింట్మెంట్ అనేది వీళ్ళు ఎప్పుడైతే ప్రకటన చేశారో సోనియా గాంధీతో కలుస్తామని ఎప్పుడైతే నిన్న హైదరాబాద్ లో చెప్పారో, సో ఆ మూమెంట్ లో వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. సో ఇంతవరకు నేను మీతో మాట్లాడుతున్న ఈ క్షణం వరకు వాళ్ళు సోనియా గాంధీతో గానీ, అహ్మద్ పటేల్ తో గానీ, ప్రణబ్ ముఖర్జీతో గానీ, ఏకే ఆంటనీతో గానీ, చిదంబరంతో గానీ, కోర్ కమిటీల సభ్యులు ప్రధానమంత్రితో గానీ
ఎవరితో కూడా కలవలేదు. ఆఖరికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలితో కూడా వాళ్ళు ఇంతవరకు కలవలేదు. అంటే కాంగ్రెస్ అధిష్టానంతో వాళ్ళకి ఎటువంటి అపాయింట్మెంట్స్ లేవు. సో అధిష్టానంతో వాళ్ళు ఏ విధమైన కమ్యూనికేషన్ చేయలేదు. ఇక ఇది కాకుండా వాళ్ళు ఏం చేశారు, ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో వచ్చారు. గుత్తా సుఖేందర్ ఇంట్లో కాసేపు ఉండి అక్కడ లగేజ్ అంతా పెట్టి మళ్ళీ ఒక్కసారి గాయపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత కేకే నివాసానికి వచ్చారు. కేశవరావు ఇంట్లో కాసేపు ఉన్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జైపాల్ రెడ్డి ఆఫీస్ లో ఉన్నారు. జైపాల్ రెడ్డి ఆఫీస్ లో పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కార్, దామోదర్ రెడ్డి, జానారెడ్డి, ఆమోసు ఈ తెలంగాణ నాయకులు ఎవరైతే అవైలబుల్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం జైపాల్ రెడ్డి ఆఫీస్ లో కూర్చొని మంత్రాలు చేసుకుంటున్నారు. సో హైకమాండ్ తో ఎటువంటి కమ్యూనికేషన్ చేయలేదు. ఇక హైకమాండ్ ఇది చాలా జటిలమైన ఇష్యూ, దీనికి సంబంధించి ఇమ్మీడియట్ గా డెడ్ లైన్స్ పెట్టి మమ్మల్ని ప్రెషరైజ్ ఎవరూ చేయలేరనే స్టాండ్ తో ఉంది. అదే కంటిన్యూ అవుతుంది. ప్రభాకర్ గారు అంటే ఇంకొక మాటమ్మా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు మాట్లాడలేదు రెండు రకాలుగా కనపడుతున్నాయి. ఒకటి, మేమందరం కూడా జేఏసీలో భాగస్వాములుగా మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇది, అంచేత అధిష్టానం దీనికి 28వ తారీఖులోగా స్పందించాలి అనేటువంటి మాట జేఏసీలో చురుగ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. జేఏసీలో ఉన్నటువంటి తెరాస గాని, తెదేపా గాని, భాజపా గాని మిగతా వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. అయితే కొంతమంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఇటువంటి పెద్దవారు ఏమంటారంటే జేఏసీ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు అనేటువంటి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఈ రెండింటిలో దేన్ని సమర్థిస్తోంది? కాంగ్రెస్ పార్టీకి జేఏసీకి సంబంధం లేదంటే ప్రభాకర్ గారు మీరు అన్నట్లు జేఏసీలో ఎవరైతే చురుగ్గా ఉన్నారు నాయకులు అని అంటున్నారో ఈ రోజు ఆ చురుగ్గా ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి? ఢిల్లీలో తిరుగుతున్నారు, కానీ వాళ్ళతో హైకమాండ్ ఏ విధమైన ఇంటరాక్షన్ పెట్టుకోవట్లేదు. అంటే కాంగ్రెస్ హైకమాండ్ కి డెఫినెట్ గా జేఏసీ అనేది అంటే కోదండరాం అనే వ్యక్తి డెడ్ లైన్స్ అనౌన్స్ చేయటం, ఇదే అంశం గురించి కాంగ్రెస్ ప్రాంతానికి చెందిన నాయకుల గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అసలు జేఏసీ అనేది ఏ విధంగా డెడ్ లైన్స్ పెట్టగలదు. ఇదే అంశాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడు హైకమాండ్ తో ఇంటరాక్ట్ అవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి ఇదే జవాబు వచ్చింది. ఆయన దగ్గర మళ్ళీ నేను వెళ్లి ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే చాలా సీరియస్ విషయం జరుగుతున్నప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తులు నాన్ సీరియస్ ఎఫ్ఐఆర్ చేస్తారు, దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఎవరైనా ఇతరులు ప్రెజర్ పెడితే మేమే ప్రెజర్ పెట్టలేము, అట్లా ఇంకెవరైనా ఇతరులు ఎవరైనా ప్రెజర్ పెడితే డెఫినెట్ గా టాలరేట్ చేయదు అనే మాట ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి నోటి నుంచి వచ్చింది. సో ఈ జేఏసీ పెట్టిన డెడ్ లైన్ డెఫినెట్ గా ఎగనెస్ట్ గా పనిచేసింది ఢిల్లీలో. ప్రభాకర్ గారు ఇంకొక మాట అరుణ, ఒకవేళ ఢిల్లీ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు మళ్లీ నిన్నట్లాగే వట్టి చేతులతో తిరిగి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా గంభీరంగా దృష్టి సారించిందా? ఏమైనా ఇబ్బంది పడతారేమో, కాంగ్రెస్ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రతిష్ట తగ్గుతుందేమో, వాళ్ళు పలచబడతారేమో, చులకనవుతారేమో అనేటటువంటి ఆదుర్దా ఏమైనా ఉందా ఢిల్లీ? సో ఇదే మీరు చెప్పిన ఇదే ఒపీనియన్, ఇదే వాదన వీళ్ళంతా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే ఢిల్లీలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పినప్పుడు హైకమాండ్ అనే మాట ఏంటంటే తెలంగాణ ఇవ్వాలంటే ఇచ్చేది మనము. సో ఆ ఇచ్చేది మనమైనప్పుడు ఆ క్రెడిట్ పూర్తిగా మనకు దక్కాలి. ఇప్పుడున్న పరిస్థితిలో అట్లాంటి అట్మాస్ఫియర్ ఉందా? అట్లాంటి అట్మాస్ఫియర్ లేదు. సో మీరు తెలంగాణకు సంబంధించి ఏ యాక్టివిటీ చేసినా ఎవరికో క్రెడిట్ వస్తుంది. సో దీనికి సంబంధించి యాక్టివిటీ ఏదైనా జరగాలన్నా మన వైపు నుంచి మన పార్టీ వ్యక్తులు మనం చేయాలి తప్పితే ఎవరో చేసిన ప్రెజర్స్ గురించి మనం లొంగట ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయం. తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయం మరొకటి కూడా ఉంది, రెండు ప్రాంతాల్లో మనకు లాభం వస్తుంది, మన పార్టీ గెయిన్ అవుతుంది అన్నప్పుడు తెలంగాణ ఇస్తే కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక ప్రాంతానికి అనుకూలంగా ఒక ప్రకటన చేసి ఇంకో ప్రాంతాన్ని దూరం చేసుకోవటం అనేది పాలిటిక్స్ లో అబ్సల్యూట్లీ ఒక డిఫీట్ ని యాక్సెప్ట్ చేసినట్టు. సో అట్లాంటి పని మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ చేయడానికి సిద్ధంగా లేదనేది కాంగ్రెస్ హైకమాండ్ వాదన. ప్రభాకర్ గారు అరుణ ధన్యవాదాలమ్మా. అరవింద్ కుమార్ గౌడ్ గారు, కాంగ్రెస్ తప్పించుకోవడానికి చూస్తుంది అనే అనుమానం మీకుందా? కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి చూస్తుంది అని మీకు అనుమానం ఉందా? తాత్సారం చేస్తుంది అనే అనుమానం మీకుందా? లేదు, కాంగ్రెస్ ఇక్కడి నుంచి వెళ్లినటువంటి కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని వారి అధిష్టానాన్ని ఒప్పించడంలో వాళ్ళు విఫలమవుతున్నారు, సమర్థత చూపించుకోవట్లేదు అనేది ఉందా? అంటే ఒకటి కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ వైఖరి మీద మీ అభిప్రాయం? అదే వైఖరి మీదనే చెప్తాను. మొదటి నుంచి చూస్తాను, తెలుగు వారన్నా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మార్చిన దగ్గర నుంచి ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఇష్యూను.
లేదు అనేది. రాజీనామాల మీద మీ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు జేఏసీలో జరిగినటువంటి చర్చ గురించి, అదొకసారి చూద్దాం. ఈరోజు రాజకీయ సంక్షోభం అనేది కేవలం అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. మీరు ఢిల్లీకి వెళ్లి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణకు ప్రభుత్వంకెళ్లి ప్రకటన గాని నిర్దిష్టంగా నిర్ణయం గాని తీసుకుని రావాలని చెప్పి వారితో మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రకటన రాని పక్షంలో మన యొక్క జేఏసీ నిర్ణయం ప్రకారంగా ఏదైతే రాజీనామాలకు ఆమోదం పొందాలని చెప్పి దానికన్నా కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము కోరుతా ఉన్నాం. అరవింద్ గారు అంటే జస్ట్ ఏంటంటే అక్కడ సీరియస్ వీళ్ళు షెల్టర్ తీసుకోవడానికి, ఇక్కడ తప్పించుకోవడానికి 28 తారీఖు వచ్చే ఒక ఆపదను తప్పించుకోవడానికి పోయినట్టు. ఇప్పుడు ఎందుకంటే అరుణ గారు చెప్పినట్టు అక్కడ పొద్దున్న నుంచి వీళ్ళకి అపాయింట్మెంట్ ఉందని ఇక్కడ ప్రచారం చేసుకుని మీడియాకి చెప్పారు. జానారెడ్డి గారిని ఉటావుట్ నిన్న ఖాళీ చేతులతో అంటే ఏం సాధించుకోకుండా నిన్న రిటర్న్ వచ్చేసారు. నిన్న రిటర్న్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆపేసి మళ్ళీ షెల్టర్ తీసుకోవటానికి రేపు 28 డెడ్ లైన్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుని ఒక్క ఇంపార్టెంట్ వ్యక్తితో కూడా కలవలేదు. జయపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉండి లేకపోతే సుఖేందర్ రెడ్డి గారి ఇంట్లో సమస్య తీరదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను, ఇంత సీరియస్ సమస్యను ఏ విధంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటా ఉంది? ఆంధ్ర రాష్ట్ర అతలాకుతల తప్పించుకోవడానికి జస్ట్ గా ఇప్పుడు వారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తా ఉంటే షెల్టర్ తీసుకుంటున్నారు అంతే. అరుణ గారు చెప్పేది నేను ఏకీవిస్తలేను. ఎందుకంటే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడే మాట్లాడుతున్నాను. మొత్తం నాకే తెలుసు, అసలు ఇక్కడ ఈ క్రెడిబిలిటీ అనేది మనకు రావాలి అని అంటున్నారు. ఎవరన్నా పేరుగా చెప్పాలి. మరి అరుణ ఇప్పుడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు అలా పేరుగా చెప్పాలి. పలానా వాళ్ళు ఇట్లా అంటారు అని చెప్పాలి. ఏదో ఊహించి ఈమంతలు ఈమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళు పోయినది మరి ఇప్పుడు ఇంకా టైం ఉన్నది. మీరు నేను ఏం చెప్పాలో ఆవిడ చెప్పకూడదు. రిపోర్ట్ కరెక్ట్ చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే రిపోర్ట్ కరెక్ట్ చేయాలి. మీరు అనుకున్నట్టుగా అధిష్టానము చెప్పిన మాటలు కూడా ఆమె పేరు చెప్పకుండా పేరు చెప్పాలంట. నేను చెప్తే పలానా నాయకులు చెప్పిన అన్ని సోర్సెస్ చెప్పరండి. అయితే ఏమున్నాయంటే వాళ్ళకి కావాల్సి కాస్త ఇంకోసారి కొన్ని